హాయ్ గాయ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంటర్ రిజల్ట్స్ రోజు చేశాను. ఇన్ఫర్మేటివ్ ఏం కాదు, బట్ చూడండి. ఇంకో తమ్ముడు దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ప్రతిసారి దీని ఎంట్రీ అనుకుంటున్నావు జతిన్. తీసేస్తున్నావా? ఇప్పుడు వీళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి 80% లా వచ్చింది కాబట్టి ఒక నిమిషం మ్యూజిక్ తో చేయకుండా మూవ్ అన్నా నేను దించేస్తాను ఇక్కడ. సో మార్కులు బాగా వచ్చాయి కాబట్టి నన్ను మాట్లాడినిస్తారు, మాట్లాడినవరా. వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిని దించేయాలి ఇక్కడ. నన్ను మాట్లాడినివ్వట్లేదు. దించేస్తే కార్ ఎవరు డ్రైవ్ చేస్తారు చెప్పండి. స్ట్రైట్కి వెళ్ళిపోతాను, స్ట్రైట్కి వచ్చి కాబట్టి నాకు వీడైతే ఏమొద్దన్నాడు. సో తినకేం కొనట్లేదు. ఇంకో తమ్ముడికి మాత్రం వాచ్ కావాలన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఇప్పుడు వాచ్ కొనడానికి వెళ్ళిపోతాం. యా, మేము అసలు పాస్ అవుతారా లేదో ఒక 70% అయినా వస్తే చాలా అనుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మార్క్స్ మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చూస్తే ఇద్దరికి మాత్రం 800 దాటింది. ఫ్లోలో మేము అన్నాం మీకు 800 దాటితే కొంటామని చెప్పి. నేనైతే మా తమ్ముడికి ఇంకోటికి వాచ్ అని చెప్పాను. మా అన్న ఏం కొంటాడో నాకు తెలీదు. వీడికి ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సో చూద్దాం. ఫస్ట్ వాచ్ కొనడానికి వెళ్ళి వాచ్ తీసుకున్నాక ఇంతలోపు జతిన్ ఏమైనా చెప్తాడా లేదా అని చూద్దాం. ఆన్లైన్లో చూసి ఇక్కడ కలెక్షన్స్ చాలా ఉంటాయని చెప్పి వెళ్ళాం, బట్ అస్సలు లేవు అండ్ బాగాలేవు. స్టాక్ కూడా ఏం లేవు. సో ఇంకలా ఒక 2-3 షాప్స్ తిరిగాక తీసుకున్నాం. ఒక 4-5 షాప్స్ తిరిగి ఫైనల్గా అయితే వాచ్ అయితే తీసుకున్నాం. ఒక వాచ్ తిని కూడా అక్కడికి వెళ్ళాక ఇద్దరికి వాచ్ మైండ్ సెట్ మార్చుకొని ఇద్దరు కూడా వాచ్ ఫస్ట్ వాచ్ వద్దన్నాడు. ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి, నాకు వాచ్లు వద్దని చెప్పాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాచ్లు చూసి కలెక్షన్ బాగుందని చెప్పి దెన్ ఇద్దరు కూడా చెరొక వాచ్ తీసుకున్నారు. కలర్ అయితే సేమే, బ్లాకే తీసుకున్నాం. అన్నిటి మీదకి సెట్ అవుతుందని. ఏమని చెప్తావు జతిన్? బాగుంది వాచ్. రివ్యూ ఇస్తున్నావా ఏంటి? తను హాస్టల్లో ఉంటాడు కాబట్టి హాస్టల్కి వెళ్ళి తను ఒకసారి బయటికి తీసుకొచ్చి ఏమైనా తినాలా వద్దా అని చెప్పి అప్పుడు ఆలోచిస్తాం. మ్యాక్సిమం తింటాం, తినకుండా రాము. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇప్పుడు ఆకలేస్తుంది కాబట్టి. అండ్ యా, మేమైతే ఫైనల్గా 4-5 షాపులు తిరిగి 2 వాచ్లు కొనుక్కొని వచ్చాం. అంతే, బాయ్, మళ్ళా కలుద్దాం. కలెక్షన్స్ బాగున్నాయి. కలెక్షన్స్ బాగున్నాయి. ఇలా చూస్తారని చెప్పి షాప్లో అసలు ఫోన్ కూడా తీయలేదు. అందుకే ఏ వీడియోస్ పెట్టట్లేదు. అందరు మళ్ళీ వింతకు చూస్తారు ఏంటి ఇలా ఫోటోలు తీసుకుంటుందని చెప్పి. డ్యాన్స్ చేస్తా. నేను ఎంత తెల్ల ఆడుతున్నాను చూడు, నువ్వు చూడు, చూడు. మేకప్ గాయ్స్, మేకప్. నేనే తెల్లగా ఉంటాను. మధ్యలో ఆకలి వేస్తుందని చెప్పి వేడివేడిగా బజ్జీ షాప్ దగ్గర అయితే ఆగేసి మురి మిక్చర్ ఇంకా బజ్జీలు తిన్నాం. బజ్జీ అక్కడ స్పెషల్ అయితే బన్ బజ్జీ అండ్ క్యాప్సికమ్ బజ్జీ అంట. చాలా బాగున్నాయి అన్ని కూడా. అటు సైడ్ మీరు వెళ్తే ట్రై చేసేయండి. హాస్టల్కి వచ్చాం ఫ్రెండ్స్. హాస్టల్లో మా తమ్ముడు కనిపించట్లేదు ఎందుకంటే కొంచెం కలర్ ఎక్కువ. పళ్ళు కనిపిస్తున్నాయి ఇప్పుడు. హాస్టల్కి అయితే ఇప్పుడే వచ్చాము. మా అన్న తీసుకొని రావడానికి వెళ్ళాడు. మేము వెయిట్ చేస్తున్నాం బయట. వస్తే డిన్నర్కి వెళ్ళి తినేసి మళ్ళీ తిని డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోయి. ఆల్రెడీ మధ్యలో నేనైతే బజ్జీలు తిన్నాం. డిక్కీ ఎందుకు తీసాడురా? బ్యాగ్ అమ్మ తీసుకెళ్ళా 2 పుస్తకాల బ్యాగ్కి మళ్ళీ డిక్కీ తీసి పెట్టావా? 4 ఉంటే పోనీ. ఓహో, ఓపెన్ చేస్తున్నావా? అది నీకు కొన్న వాచ్, ఇది నాకు కొన్న వాచ్. చేస్తాను బ్లాక్, నాది బ్లాక్. మన డైల్ మ్యాచ్ ఇద్దరిది సేమే కదరా. అది గోల్డ్ బ్లాక్. నేను పెట్టుకుంటాను. థ్యాంక్స్.
జతిన్ అది కూడా చెప్పలేదమ్మా, వీడికి ఏం కొనలేదు. ఇంకా నీకేమి నా ఫోన్ నా స్టోరేజ్ నీకే నొప్పి. అయిపోయిందేమో అనుకున్నాను అక్క. వీడియో ఆన్ సో యా, ఈ వీడియో అయితే అంతే. దాని తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాం, బట్ అక్కడ ఏం బాగాలేదు. అందుకని మా బ్రదర్ని హాస్టల్లోనే తినమన్నాం. మేము కూడా ఇంటికి వచ్చి డిన్నర్ చేసాము. అండ్ కమింగ్ టు 10th అండ్ ఇంటర్ రిజల్ట్స్, 80-85+ వస్తే చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అలా అని మరీ తక్కువ కూడా రాకూడదు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే చాలు అన్నది నా పర్సనల్ ఫీలింగ్. సో లైక్ జాబ్ కావాలి, జాబ్ చేయాలి అనుకుంటే బేసిక్ స్కిల్స్ కావాలి అంతే, మార్క్స్ ఏం కాదు. మార్క్స్ అన్నీ ఫస్ట్ క్లాస్లో ఉంటే చాలా ఎక్కువ, చాలా అసలు. సో అంతే, ఇంకే వీడియో. బాయ్ గాయ్స్. వీళ్ళకైతే నేను వీడియో తీయడం అస్సలు ఇష్టం లేదు. వీడియో తీస్తున్నంత సేపు నేను ఎప్పుడు ఆపేస్తానా అని అడుగుతున్నారు, లేదా డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకే ఈ వీడియో ఇలా వచ్చింది. ఓకే బాయ్.